హలో అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? సో, వెల్కమ్ టు డే 1 ఇన్ ఇండియా. సో, ఇదైతే మేమొచ్చిన నెక్స్ట్ డే అన్నమాట. నెక్స్ట్ డే ఏమేం పనులు చేస్తారు మీరు చెప్పండి? రెస్ట్ తీసుకుంటారా? లేపోతే ఏమన్నా ఇంపార్టెంట్ పనులు అంటే బ్యాంక్ గాని, ఇట్లా ఏమన్నా ఆధార్ కార్డ్స్ ఇవి ఉంటాయి గదా! కైండ్ ఆఫ్ కొంచెం టైం తీసుకుని ఈ పనులు అవి జూసుకుంటారా? అసలు మీరు ఏం జేస్తారు ఇండియా వచ్చిన నెక్స్ట్ డే? నచ్చిన ఫుడ్ వండించుకొని తింటారా? అసలేం జేస్తారు? నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఫస్ట్ అయితే మేము బ్యాంకు వెళ్తున్నాము. బ్యాంక్‌లో ఏదో చిన్న పనుంది అంటే, ఇంక గంగాధర్, నేను, అమ్మమ్మ అయితే వెళ్తున్నామనమాట. ఇంక బ్యాంక్ పనయిపోయింది. బ్యాంక్ నుంచి బయటకొచ్చిన వెంటనే ఈ చిన్న బడ్డీ కొట్టు కనిపిచ్చింది. అమ్మ! ఇంకా బయటిక్కడ ఉన్నాయి చూడండి గొట్టలయి, మనం మామూలుగా ఇంట్లో డీప్ ఫ్రై గూడా చేసుకుంటాం. కైండ్ ఆఫ్ కొంచెం అట్లా అలా తిందామనిపిచ్చింది. సో, ఇంకా అది అండ్ నా ఫేవరెట్ 5 స్టార్ అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి చాక్లెట్స్ తీసుకొస్తాం. బట్ ఇక్కడున్న చాక్లెట్స్‌ని మిస్ అవుతాం గదా! ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇవి తింటూనే స్కూల్స్‌లో వాటిల్లో వీటిల్లో పెరిగాం గదా! సో, వీటిని ఎట్లా మిస్ చేసుకుంటాం? అందుకని జెప్పేసి 5 స్టార్స్ కూడా తీసుకున్నాను. అండ్ ఇది గంగాధర్ వాళ్ళ తాత వాళ్ళ ఇల్లనమాట. అంటే గంగాధర్‌కి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అంటే చాలా మందికి హాలిడేస్ అట్లా ఇచ్చినా, అలా ఉన్న అమ్మమ్మ ఇల్లు అంటే ఒక మంచి డిఫరెంట్ వైబ్ ఉంటుంది కదా! సో, తనకిట్లా అండ్ ఆల్సో తనకిది చాలా 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 స్పెషల్ అయిన ఇల్లు. ఎందుకంటే తను ఆల్మోస్ట్ తన చైల్డ్‌హుడ్ గానీ అంటే ముందు వరకు ఇక్కడ ఈ ఇంట్లోనే పెరిగాడు. తనకి చాలా డిఫరెంట్ బాండ్ అండ్ ఆల్సో చాలా మెమోరీస్ అయితే ఉంటాయి అని చెప్తూ ఉంటాడు నాతో. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే సీతాఫలం కాయలు, కస్టర్డ్ యాపిల్స్ అంటారు కదా! అవి చెట్టుంది. ఎన్నంటే అన్నొస్తున్నాయన్నమాట. అసలు బయట బండ్ల మీద చూస్తూ ఉంటాం గదా! వాటికి మించి అండ్ ఆల్సో ఇవి ఆర్గానిక్‌గా అట్లా ఉంటాయి. అంటే ఏమి ఇట్లా పెస్ట్ ఏయటం గానీ, ఏమన్నా మందులేయటం గానీ, అట్లా వేసి పెంచరు గదా! సో, ఇంకా మంచిగా హెల్తీగా తినొచ్చు. మా అమ్మ హమ్మయ్య! మంచి సీజన్‌లో వచ్చామే అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ కస్టర్డ్ యాపిల్స్ ఒకటి, ఇంకా ఈ కండ్లుంటాయి కదా! కార్న్, ఇవి రెయినీ సీజన్ కదా! ఇక్కడ ఇండియాలో. సో, మంచిగా ఈ ఫ్రూట్స్ కానీ, ఈ ఎట్లా చెప్పాలి? ఈ సీజన్‌లో దొరికేవన్నీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనిపిచ్చింది. అండ్ ఇక్కడైతే మీకిక్కడ కనిపిస్తుందో లేదో సరిగ్గా చుట్టూ ఇది కొబ్బరి తోటలు అండ్ మధ్యలో ఇల్లనమాట. ఇంకా సైడ్‌కి ఒక 3 హౌసెస్ ఉంటాయి. సో, అదంతా డ్రోన్‌లో షాట్స్ తీసుకుంటున్నాడు ఎట్లా ఉంటదని జెప్పేసి. సో, ఇంకా ఇదైతే డ్రోన్ షాట్స్ అనమాట. మీరు చూస్తున్నారు కదా! పైనుంచి ఇంకా బావుంది. కానీ చాలామందనుకుంటారు అటు ఇటు కొబ్బరి తోట ఇదంతా గదా! చాలా చల్లగా ఉంటది ఇంట్లో అనుకుంటారు. చాలామంది ఎవ్వరైనా సరే భలే ఉంటుంది, చల్లగా ఉంటుంది అనుకుంటా అంటారు గానీ, రియాలిటీ ఏంటి అంటే చాలా వేడిగా ఉంటది. అటు సైడ్ పామ్ ఆయిల్ ఇది ఉంటుంది కదా! అందుకని కొంచెం ఆ హీట్ వేవ్ అయితే ఉంటుంది. సో, చూసేసారా? ఇదన్నమాట మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. ఇంకా ఇటు సైడ్ కాకుండా అటు గోదావరి డిస్ట్రిక్ట్ సైడ్ ఉంటాయి గదా! అటు ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. అసలు ఆ సంక్రాంతి ఆ టైంలో వెళ్తే అసలింకా ఆ వైబ్ గానీ, ఇంకా ఈ పల్లెటూరులో ఇది గానీ ఇంకా అనిపిస్తాయి. సో, ఇంకా ఈవినింగొచ్చేసి బయటికి వెళ్తున్నాం అనమాట. జస్ట్ అట్లా వెళ్లి పానీపూరి అయి తినొద్దాం అని జెప్పేసి. వచ్చిన ఫస్ట్ డేనే ఇది. సో, ఇంకా కొంచెం ఎక్సైటింగ్‌గా అట్లా అనిపిస్తుందనమాట. అంటే ఈ రోడ్స్ కానీ బేసిక్‌గా ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. కానీ కళ్ళకి కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తది గదా! 1, 2 ఇయర్స్ తర్వాత వచ్చినా సరే. హమ్మయ్య! ఫస్ట్ పానీపూరి అనమాట. ఫ్లైట్ అసలు దిగినప్పటి నుంచి ఫస్ట్ నెక్స్ట్ డేనే ఎళ్ళిపోవాలి అని అనుకున్నదేంటి అంటే పానీపూరి ఇది అనమాట. అండ్ ఇంక వచ్చేటప్పుడైతే ఆ స్వీట్స్ తెచ్చుకున్నాము. అండ్ అది వినాయక చవితి టైం కొంచెం డిలే అయింది వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేయడానికి. ఇంకా ఇట్లా హమ్మయ్య! ఇది గూడా అసలు నిమజ్జనం వైబ్ ఎట్లా ఉంటది చెప్పండి? రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయి ఫుల్ డీజేలు అట్లా ఉంటాయి గదా! అది కూడా ఎక్స్‌పీరియన్స్ చేసేసాం. అండ్ ఇదొచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. నెక్స్ట్ ఇండియా వచ్చినాక ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్‌లో ఇంకొకటి ఏంటి అంటే డెంటల్ కానీ, ఇట్లా మెడికల్ ఇయి ఉంటాయి కదా! అదే. సో, విజయవాడ స్టార్ట్ అయ్యాము. బేసిక్‌గా మేము ఏది కావాలన్నా సరే విజయవాడే వెళ్ళాలి. ఇటు ఏలూరు ఎళ్ళొచ్చు. బట్ కొంచెం విజయవాడ అంటే కొంచెం తెలిసింది, అలవాటైన ఇది గదా! అందుకని జెప్పేసి విజయవాడొచ్చామనమాట. యాక్చువల్‌గా ఆస్ట్రేలియాలో ఆహ్,
జనరల్ జీపీ చెకప్స్ ఇవన్నీ నార్మల్‌గానే ఉంటాయి. ఇన్స్యూరెన్స్ ఇదంతా నార్మల్‌గానే ఉంటుంది గానీ, ఈ డెంటల్స్ వచ్చేసరికి చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. అందుకని చెప్పేసి ఇండియా వచ్చినప్పుడు కంపల్సరీ కంప్లీట్‌గా ఈ డెంటల్ ఇవైతే చూపించుకుంటాం అనమాట. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు గూడా చూపించుకున్నాము. అండ్ ఫస్ట్ వచ్చిన వెంటనే ఎందుకు అంటే, ఏమన్నా సిట్టింగ్స్ ఉన్నా, అట్లా ఏమన్నా రూట్ కెనాల్స్ అయేమన్నా ఉన్నా అయిపోతాయి గదా! అందుకని జెప్పేసి స్టార్టింగే చూపిచ్చేసుకుంటాం అనమాట. లోపల గంగాధర్‌కి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఇదొచ్చేసి గంగాధర్ వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళాము. యాక్చువల్‌గా అక్కడ ఏమి షూట్ చేయలేదు. అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారేమో అనిపిచ్చింది. సో, ఇఫ్ పాసిబుల్ నెక్స్ట్ టైమ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఇది గూడా మళ్ళీ ఒక అంటే అట్లా ఒక అంటే వచ్చిన ఫస్ట్ టైమ్ నెక్స్ట్ డేనే గదా! విజయవాడ వెళ్ళటం అట్లా. ఒక మంచి రెస్టారెంట్‌కెళ్ళి తిందామన్న ప్లాన్. ఇంకా మధ్యలో అయితే కొంచెం క్యారెట్ లైన్‌లో షాపింగ్ చేశాను. ఇది అంతా ఈ జ్యువెల్లరీ షాపింగ్ ఇదంతా ఒక సెపరేట్ వ్లాగ్ తీసి పెడతాను. ఇక్కడ లైక్ ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది ఒక వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. బికాజ్ కొన్ని కొన్ని ఆర్డర్స్ కొన్ని కొన్ని అక్కడే తీసేసుకుంటూ ఉంటుంది గదా! సో, అటు ఇటు మెసప్ అయిపోతది అని జెప్పేసి సెపరేట్ వీడియో చేద్దాము అని అనుకుంటున్నాను. అండ్ దీపిక కోడి దీపిక పదు నెక్స్ట్ అయితే లంచ్‌కొచ్చామనమాట. పడుకోడి ఫస్ట్ రెస్టారెంట్ ఇన్ పేరు ఇండియా. చూడు. దీపిక ఇది యునైటెడ్ పడుకోడి. తెలుగు కిచెన్స్. విజయవాడలో చాలా మందికి ఐడియా ఉంటుంది. చాలా అంటే చాలా బావుంది టేస్ట్ ఇదంతా సరే. యాక్చువల్‌గా యావరేజ్‌గా ఉన్నా సరే మాకు అది టాప్ నాచ్‌లో అనిపిస్తది. ఎందుకంటే ఉండేది కొంచెం ఆ రీజినల్ ఏరియాలో కాబట్టి. అండ్ లంచ్ అయిపోయింది. ఇంక అక్కడితో కొంచెం అటు ఇటు ఏమీ తీయలేదు. ఇంకా రిటర్న్ వచ్చేసామో ఏదో అనుకుంటా. అండ్ ఇదైతే నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. మళ్ళీ వెళ్ళాం విజయవాడ. ఎందుకు అంటే గోల్డ్ షాపింగ్‌కి వెళ్ళాము. ఇది గూడా ఏం తీసుకున్నాను, ఏంటి అసలు తీసుకున్నానా లేదా, అసలేంటి అనేది నేను కమింగ్ వ్లాగ్స్‌లో షేర్ చేస్తాను. సో, ఇక్కడైతే ఆహ్, చూస్తున్నాము బేసిక్‌గా. ఇదివరకైతే గోల్డ్ తీసుకున్నప్పుడు నార్మల్‌గా ఎట్లా అనిపిచ్చేదంటే, ఎప్పుడైనా మ్యారేజెస్‌కి గానీ, ఏమన్నా అట్లా అంటే ఈ మోడల్ తీసుకుందాం అని అట్లా ఉండేది కానీ, ఇప్పుడు గోల్డ్ అంటే మైండ్‌లోకి ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కైండ్ ఆఫే గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే, ఫస్ట్ మేము ఒక 2, 3 డేస్ ముందు వెళ్ళాము. నేను, గంగాధర్ నేను ముందు అప్పుడు తీయలేదు, షూట్ చేయలేదు. అప్పుడు వెళ్ళినప్పటికంటే మళ్ళీ 2 డేస్ తర్వాతే వచ్చాం. ఆ 2 డేస్‌లోనే 150, 170 పెరిగిపోయింది. ఆ రోజుకి ఇప్పుడు నేను ఇది వ్లాగ్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్న రోజుకి ఎగ్జాక్ట్‌గా 380 రూపీస్ పెరిగిందనమాట. అంత వాస్ట్ డిఫరెన్స్ వచ్చేస్తుంది గోల్డ్‌లో. అది ఒక లైక్ అసలెందుకు పెరుగుతుంది అనేది అసలెవరికీ అర్థం కావట్లేదు. ఆ షాప్ వాళ్ళని అడిగినా సరే, ఇంకా పెరుగుద్ది, ఇంకా పెరుగుద్ది అనే చెప్తున్నారు. సో, ఇంక అదనమాట. ఇంక అది అయిపోయినాక ఈవినింగ్ మళ్ళీ చెప్పా కదా! సిట్టింగ్స్ ఉంటాయి డెంటల్‌లో అందుకే ముందు చూపించుకుంటాం అని చెప్పేసి. ఇంకా మళ్ళీ డెంటల్‌కొచ్చాము. ఇంకా అది అయిపోయేసరికి ఈవినింగ్ ఆల్‌మోస్ట్ నైట్ అయిపోయిందనమాట. హోల్ డే విజయవాడలోనే. అంటే ఈరోజైతే కొంచెం ప్రొడక్టివ్‌గా అనిపిచ్చింది. చాలా పనులు చేసుకున్నాము అన్న కైండ్ అనిపిచ్చింది. అండ్ ఈ కొంచెం ట్రాఫిక్‌కే తట్టుకోలేకపోతున్నాము అన్న కైండ్ ఉంటుంది విజయవాడలో. ఇంకా హైదరాబాద్‌లో చెప్తే అసలింక దాన్ని వర్ణించలేమనమాట. ఇంక దీనికి అమ్మా! ఈ ట్రాఫిక్, అమ్మా! ఈ ట్రాఫిక్ అనుకుంటాం. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఉంటే తెలుస్తది. అండ్ ఫుల్ టయర్డ్ అయిపోయాము. ఇంకొచ్చే దారిలో వెజ్జీస్ ఏమన్నా తీసుకుందాం కదా! అని చెప్పేసి ఆంటీ చూస్తున్నారు. ఇంక నేను కూడా కంటే చాలా రోజులయిపోయింది ఇట్లా ఈ వెజిటబుల్స్ దీని దగ్గరకొచ్చి అదే ఇట్లా రైతు బజార్ దాని దగ్గరకొచ్చి, సరే కదా అని జెప్పేసి నేను వెళ్ళాను. ఇంక ఇంటికొచ్చేసరికి వీడు బాగా అసల డే మొత్తం కనిపించకపోయినా సరే ఫుల్ బెంగ పడిపోతాడు. ఆ చెవులు చూసారా వెనక్కేసేసి ఫుల్ కారం పడిపోతాడు. బేసిక్‌గా బాయ్. సో, అందుకని జెప్పేసి ఫుల్ చూస్తే తోకూపేసుకుంటూ కొంచెం ఇదయిపోతదనమాట. పెట్టి నీకు ఆమ్ పెడతాను నాన్న పాలు పోస్తాను ఫోన్ ఫోన్ చేస్తా ఫోన్ చూడమ్మా బోర్ కొట్టిందా పొద్దునే. సో, అదన్నమాట. ఇంకా రాంగానే ఏ పనులు ఎవ్వరు ఎటు ఎళ్ళగూడదు. ఫస్ట్ దాని దగ్గరికొచ్చి దాన్ని కొంచెం ప్యాంపర్ చేసి వెళ్తే అప్పుడు కామ్‌గా ఏడవకుండా కూర్చుంటదనమాట. చూసారా ఇప్పుడు ఆంటీ వచ్చి ఇట్లా ప్యాంపర్ చేస్తున్నారు కదా! ఇంక బుద్ధిగా కూర్చొని చేయించుకుంటుంది. ఇంక అరిసి అరిసి అలసిపోయింది కదా! సో, వాటర్ తాగుతుందనమాట ఇక్కడ. సో, అంతే ఈ వ్లాగ్‌కి. ఈ వ్లాగ్ గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.